హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాస్ మూన్షి అండ్ ఈవెంట్ హారో. ఐ యామ్ విజయ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము ఈ జూలై మంత్లో మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారా, న్యూ పర్సన్ వస్తున్నారా, లేదా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి ఉంటే యూనివర్స్ అనేది మరి న్యూ పర్సన్ మిమ్మల్ని హీల్ చేయడానికి ఏమైనా పంపిస్తున్నారా, ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఓకేనా? వాయిస్ లో ఎందుకు వినిపిస్తుందంటే మనం ఇంకా మైక్ అనేది కొనుక్కోలేదండి, దానివలన మేబీ కావచ్చు. ఓకే, ఖచ్చితంగా నేను త్వరలోనే మైక్ అనేది కొనుక్కుంటాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అండి. థర్డ్ పార్టీ గురించి వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ కనెక్షన్లో థర్డ్ పార్టీ ఉందా లేదా అనేది మీకు ఆల్రెడీ తెలుసు, మీ మనసుకు అనేది తెలిసే ఉంటుంది కదా. మీ కనెక్షన్లో థర్డ్ పార్టీ ఉందా లేదా అనేది మీ మనసుకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఓకే, ఉన్నవాళ్ళు చూడొచ్చు థర్డ్ పార్టీ వీడియోస్, లేని వాళ్ళు వదిలేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము మరి ఏం జరగబోతుంది, ఈ జూలై మంత్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇచ్చేయండి. కనెక్ట్ అయిపోయిందనుకో మీరు క్లెయిమ్ చేసుకోండి. ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటారంటే, మీకు మీ పర్సన్ మీకు కావాలి అనుకుంటే యూనివర్స్ నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చేసారు. మ్యారేజ్ కావాలనుకోండి, మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నాము. ఓకే, అది మా పెద్దల అంగీకారంతో మ్యారేజ్ అయిపోయింది అనమాట. లైఫ్ లాంగ్ మేము హ్యాపీగా ఉన్నాము, ఉండబోతున్నాము కూడా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని పెట్టేయాలండి. ఓకే, థర్డ్ పార్టీకి రిమూవ్ అయిపోవాలనుకోండి, థర్డ్ పార్టీ గురించి కూడా యూనివర్స్ మా లైఫ్లో నుంచి నా థర్డ్ పార్టీ మీ లైఫ్లో నుంచి రిమూవ్ అయిపోవాలి అనుకుంటే యూనివర్స్ మా లైఫ్లో నుంచి మీ పేరు, మీ పర్సన్ పేరు అనుకోండి, మా ఇద్దరి లైఫ్లో నుంచి ఈ థర్డ్ పార్టీ ఆ పేరు చెప్పేసి తను రిమూవ్ అయిపోయింది, తను వెళ్ళిపోయింది అనమాట. దానివలన నేను నా పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నాము ఇక్కడ అనేసి మీరు యూనివర్స్ని ప్రే చేసుకోవాలండి. ఓకేనా? క్లెయిమ్ కూడా చేసుకోండి ఒకవేళ అలాంటి కార్డ్స్ వస్తే. ఓకే, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇచ్చేయండి. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, ద మెజిషియన్, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, ద హెర్మిట్, the emperor, knight of wands, eight of wands, two of wands, six of pentacles, three of pentacles, queen of pentacles. ఓకే, కప్ ఎనర్జీ అయితే రాలేదు. జస్టిస్, టెన్ ఆఫ్ కప్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, ద లవర్, సెవెన్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ కప్స్,
చాలా రీయూనియన్ కార్డ్స్ అయితే వచ్చేసినాయండి మనకి. ఓకే, ఓకే, మనం ఈ 2 కార్డ్స్ని తీసుకుందాము. మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సనే వస్తున్నారండి, దాంట్లో డౌట్ అయితే అవసరం లేదు. ఓకే, అండ్ మీరు మీ పర్సన్ సోల్మేట్. నేను ఆల్రెడీ మొన్నటి వీడియోలో నేను చెప్పారు కదా, మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారు. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అనమాట మీది. అందుకనే ఈ పర్సన్ తను ఎంత దూరం పారిపోయినా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాల్సిందేనండి. అలాగే వస్తున్నారు కూడా, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారనమాట ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎందుకు మర్చిపోతలేరు మిమ్మల్ని అంటే కూడా చెప్తాను. ఎందుకంటే ఈ పర్సన్తో మీరు ఈ పర్సన్ ఇద్దరు తిరిగిన జ్ఞాపకాలు అనేది ఉంటాయి కదా, దానివలన ఈ పర్సన్కి ఇంకా మెయిన్ పెంచడం లేదనమాట. చాలా బాధపడుతున్నారు అక్కడ. అవి మర్చిపోలేకనే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. మీరు ఏమైనా గిఫ్ట్ తీసి ఇచ్చుకున్నవి, అండ్ ఈ పర్సన్ మీతో గడిపిన క్షణాలు అది ఏవైనా ఉండొచ్చు, అవి తనకు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట ఈ పర్సన్ని. కాబట్టి మీ లైఫ్లోకి అయితే చాలా ఫాస్ట్గా రావాలి అని అనుకుంటున్నారండి. ఈ పని మీ లైఫ్లో నుంచి పారిపోతే ఏం చేస్తున్నారు? వెనుక తిరిగి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ అక్కడ. ఎందుకంటే ఇటు కత్తులు పట్టుకున్నారు, ముందలే చూడకుండా వెనుకకు చూసుకుంటూ పరిగెడుతున్నారండి. చూస్తున్నారు కదా, ఎందుకంటే తను ఎంత దూరం పారిపోయినా మళ్ళీ వెనుకకి మీ దగ్గరికి రావాల్సిందే. కాబట్టి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సనే వస్తున్నారు కూడా, ఖచ్చితంగా వస్తున్నారు. అండ్ మీది మీ పర్సన్ది మేషం, సింహం, ధనుసు రాశి కావచ్చు, మీ లైఫ్లో వచ్చే పర్సన్ మీదైనా కావచ్చు, మిథునం, తుల, కుంభరాశి కూడా కావచ్చు అండి. మీకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. తను మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఆ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. మిమ్మల్ని అసలు మర్చిపోలేకపోతున్నారు ఆ పర్సన్. ఓకే, మీరు గిఫ్ట్ తీసుకునే కావచ్చు, లేదా మీరు కలిసి గడిపిన క్షణాలు కావచ్చు, మీ మాటలు కావచ్చు, మీ నడవడిక కావచ్చు, ఏదైనా కావచ్చు, తను మర్చిపోలేకపోతున్నారండి. ఆ పర్సన్ చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టే మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరే తనకి రైట్ పర్సన్ అని అనుకుంటున్నారండి. మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకోవాలని ఇంటెన్షన్స్తోనే వస్తున్నారు. మీ పాస్ట్ పర్సనే వస్తున్నారండి, న్యూ పర్సన్ అయితే కాదు. ఓకే, మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. అండ్ మీ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సనే ఉంటారండి. మీ పర్సన్ ద హర్మిట్తో తను ఏదో ఒక విషయంలో తను హీల్ అవుతున్నారండి. మేబీ మిమ్మల్ని కాదనుకొని వేరే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు కదా ఈ పర్సన్. దాని నుంచి కూడా తను ఫస్ట్ హీల్ అవ్వాలి, హీల్ అయిన తర్వాత మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే బాగా ఎనర్జెటిక్ పర్సన్ అండి మీ పర్సన్. ఈ పర్సన్కి చాలా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా యాక్టివ్గా ఉంటారనమాట. అందరు కమిట్మెంట్ అయితే ఇచ్చే పర్సన్ కాదండి, అలాంటి పర్సన్ అనమాట. అండ్ తన మెంటాలిటీకి నచ్చే విధంగా ఉంటేనే కమిట్మెంట్ ఇస్తాడనమాట, లేకపోతే చిటికెలో మూవ్ ఆన్ అయిపోతాడనమాట ఈ పర్సన్. అలాంటి పర్సన్ అండి మీ పర్సన్. కాబట్టి మీరైతే మీ పర్సన్కి నచ్చేసారనే చెప్పచ్చు. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఓకే, మేల్ అయితే ఫీమేల్ గురించి, ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ మీది మీ పర్సన్ది ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అయితే ఉన్నారండి. మీరు ఒక్క దగ్గర అయితే లేరు. మేబీ అబ్రాడ్ కావచ్చు, లేదా వేరే సిటీస్, కంట్రీస్లో కూడా ఉండి ఉంటారు. మీ పర్సన్ అబ్రాడ్లో ఉండి ఉంటే ఖచ్చితంగా మీకు 8 hours 8 daysలో మీకు కాల్ అనేది వస్తుందండి. అండ్ మీరు దగ్గరలోనే ఉంటే
సిటీస్ ఆర్ కంట్రీస్ అలా దూరంలో ఉంటే ఖచ్చితంగా ఈ 1 వీక్ లోపల మీ పర్సన్ అయితే మీరు కలుస్తారండి. ఖచ్చితంగా ఈ జూలై మంత్ అంతా కూడా అవసరం లేదు, ఖచ్చితంగా 1 వీక్ లోపల అయితే మీరు కలవబోతున్నారండి. ఓకే, చాలా ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి, మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారండి. తన ఫోకస్ అంతా మీ పర్సన్ ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు. ఏదో ఒక విషయంలో జస్టిస్ కావాలి అని అనుకుంటున్నారండి. మేబీ తనకు మీతో లాస్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ, మ్యారేజ్ కార్డ్ వచ్చింది కదా, 10 ఆఫ్ కప్స్. దాని విషయంలోనే మీతో కూడా డిస్కషన్ చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. మేబీ మీకు కూడా ఇష్టం ఉంటే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. ఓకే, ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి మ్యారేజ్ చేసుకోవాలి, మీతో ఎంగేజ్మెంట్ జరగాలి అనే ఉద్దేశంతోనే వస్తున్నారండి. తను కూడా ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తున్నారు. మేబీ ఇంట్లో వాళ్ళతో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు. ఓకే, డిస్కషన్ అనేది చేస్తున్నారు. మీతో రీయూనియన్ అయితే చేయాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. చూస్తున్నారు కదా, 8 ఆఫ్ వ్యాండ్స్, 8 అవర్స్ 8 డేస్ 8 వీక్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ వస్తుంది. ఓకే, కొంతమంది లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి, కొంతమంది లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి. ఓకే అండి, మీది మీ పర్సన్ అయితే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనమాట. మీ పాస్ట్ పర్సనే ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఎలా వస్తున్నారు అని నేను ఎలా చెప్తున్నానంటే, ఖచ్చితంగా వస్తారు. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, 2 స్టిక్స్ ఉన్నాయి. ఈ స్టిక్ పాస్ట్ లైఫ్ కనెక్షన్కి సంబంధించిన అన్నమాట. కాబట్టి మీరు పాస్ట్ పర్సన్ మీరే అయితే ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీ పర్సన్ అనేది రాబోతున్నారండి. ఓకేనా, ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారండి. తన వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ మీదే ఫోకస్ అని పెట్టేసి ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ దగ్గర నుంచి తనకి జస్టిస్ కావాలి అని అనుకుంటున్నారండి. మీతో మ్యారేజ్ అవ్వాలి అని అనుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ దగ్గర నుంచి ఏదో క్లారిటీ అయితే కావాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. ఓకే, అండ్ కొంతమంది విషయానికి వస్తే మీ పర్సన్ ఎవరో లైఫ్లో నుంచి పారిపోయి మీ లైఫ్లోకి రావాలి అని కూడా ఆలోచిస్తున్నారండి. ఓకే, మనం ఇక్కడ 7 ఆఫ్ స్వర్డ్స్ తను క్లారిఫై చేద్దామండి. తను ఎవరికైనా నమ్మక ద్రోహం చేయబోతున్నారా, తనకి ఎవరైనా నమ్మక ద్రోహం చేయబోతున్నారా మీ పర్సన్ని, దానికి క్లారిఫై ఒక కార్డ్ అయితే వేద్దాం. ఓకే, తను ఎందుకు పారిపోతున్నారంటే ఇక్కడండి, తన ఎమోషన్స్ ఇప్పట్లో తను చూపెట్టడం ఇష్టం లేదండి ఈ పర్సన్కి. తన ఎమోషన్స్ అనేది బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారనమాట తను. ఓకే, తన చుట్టూ వాల్ పెట్టుకొని ఉన్నారు ప్రజెంట్ అయితే. ద మెజిషియన్కి క్లారిఫికేషన్ కార్డ్. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. అండ్ ఏదో ఒక విషయంలో కూడా తను చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ కార్డ్ చూద్దాం. 6 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఏస్ ఆఫ్ పెంటికల్స్. 6 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. మీ లైఫ్లోకి రాబోతున్నారన్నా కదా, ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ వస్తున్నారండి. రాను రాను మీకు ఒక చిన్న ఆఫర్ లాగా ఏదైనా తీసుకొని రావచ్చు అన్నమాట. మేబీ మీ కోపం అనేది పొడగొట్టడానికి కావచ్చండి. ద హర్మిట్. ఏ విషయంలో బాధపడుతున్నారు మీ పర్సన్, ఏ విషయంలో బాధపడుతున్నారంటే మ్యారేజ్ విషయంలో బాధపడుతున్నారండి. తను మీతో మ్యారేజ్ అవ్వాలి,
అని అనుకుంటున్నారు. మేబీ తన ఇంట్లో ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని కూడా ఆలోచిస్తే తన లోపలే చాలా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి. 2 మ్యారేజ్ కార్డ్స్ వచ్చేసినాయి. ఎంపరర్, మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి. ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఇద్దరు ఒకటే దగ్గర ఆఫీస్లో ఉంటే అలా కూడా కావచ్చు. అండ్ తన చుట్టూ ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ లాంటివి ఉంది అండి మీ పర్సన్ లైఫ్లో. దాని వలన కూడా తను బాధపడుతూ ఉండొచ్చు అన్నమాట. ద ఎంపరర్, ఈ ఎంపరర్కి మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారండి. కానీ తన ఈగో అడ్డొస్తుంది. ఏడ నేను తక్కువ అయిపోతానో ఏమో అని అనుకుంటారనమాట. ఫస్ట్ మీరే చెప్పాలి అని అనుకుంటారనమాట. మీతో అయితే రీయూనియన్ అయితే అవ్వాలి అని అనుకుంటున్నారండి. ఓకే, నైట్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ కార్డ్, నైట్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ కార్డ్, ద హెర్మిట్. ఇక్కడ కూడా హెర్మిట్ అయింది వచ్చింది కదా. తను హీల్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి. తన చుట్టూ ఏదో ఆర్గ్యుమెంట్ ఉందన్నమాట. దాని నుంచి తను హీల్ అవ్వాలన్నమాట. ఫస్ట్ హీల్ అయిన తర్వాత ఇప్పుడు తన లైఫ్లో బాగా బిగ్ చేంజెస్ అనేది రాబోతుంది మీ పర్సన్ లైఫ్లో. మేబీ తను హీల్ అవుతున్నారనమాట. ఆ హీల్ అయిన తర్వాతనే మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ రాబోతున్నారండి. ఓకే, హీలింగ్ అనేది తన లైఫ్లో జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో. తనకి ఏదో ఒక విషయంలో అయితే నమ్మక ద్రోహం అనేది ఎదురైందండి మీ పర్సన్కి. ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా. 2 ఆఫ్ వ్యాండ్స్కి మనకి ఏమొచ్చింది, 7 ఆఫ్ పెంటికల్స్. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారనమాట. తను డిసైడ్ అయిపోయారు మీ దగ్గరికి రావాలి ఎలాగైనా సరే అని. ఇక్కడ పక్కన సముద్రం ఉంది కదా, ఆ సముద్రం దాటేసి రావాలి తను. కానీ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళాలి, సముద్రం దాటి అటు సైడ్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా వచ్చే తిరుతారనమాట. ఓకే, 6 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ కార్డ్. యూనివర్స్ 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. అమ్మో, టవర్ చూపిస్తుందండి. ఓ మై గాడ్, టవర్ చూపిస్తుందన్న ఖచ్చితంగా కార్డ్ అయితే పడిందండి. ఇంకా దీన్ని తీసుకోవాల్సిందే. మీ పర్సన్ మిమ్మల్ని ఈ జూలై మంత్లో అన్బ్లాక్ చేయబోతున్నారు, మీతో మాట్లాడబోతున్నారు. ఓకే, ఎందుకంటే తనకి ఎక్కడో నమ్మక ద్రోహం అనేది జరిగింది మీ పర్సన్కి. అండ్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకు బర్డెన్గా ఫీల్ అవుతున్నారంటే తను మీతో గడిపిన క్షణాలు ఉంటాయి కదా, అక్కడ అర్థం చేసుకోండి మీరు. అవి తనకి బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి మీ పర్సన్కి. ఇంకా తను అక్కడ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. ఎలాగైనా సరే నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనే ఇంటెన్షన్స్తోనే ఇంకా మిమ్మల్ని అన్బ్లాక్ చేసేసి మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారంటే మీ పర్సన్ అనేది మీతో మాట్లాడబోతున్నారు. మీరిద్దరు గిఫ్ట్ తీసుకున్నాయి, మీరు ఇక్కడ పార్క్ తిరిగిన ఉంటాయి కదా, అవన్నీ తనకి బాగా గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. మీ ముద్దు మాటలు అవన్నీ తనకి బాగా గుర్తొస్తున్నాయండి మీ పర్సన్కి. కాబట్టి మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారు, మీకు మీ పర్సన్ కాంటాక్ట్లోకి రాబోతున్నారు. ఓకే, త్రీ ఆఫ్ పెంటికల్స్ రీయూనియన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎందుకంటే తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారండి ఇక్కడ మీ పర్సన్.
ఎందుకు డిస్కషన్ చేస్తున్నానంటే మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి. మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారనమాట. అందుకని తనకి మీ మీద ప్రేమ చాలా ఎక్కువైపోయింది. అందుకని అందరితో డిస్కషన్ చేస్తున్నారు. మేబీ తన ఇంట్లో కూడా మీ మ్యారేజ్ కోసం ఒప్పించడం కూడా జరుగుతుంది కావచ్చు. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఇచ్చేయండి యూనివర్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ కార్డ్. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీ గురించి ఊహించుకుంటూ ఉన్నారు మిమ్మల్ని. ఎందుకంటే 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ మీ మీదే ఫోకస్ పెట్టేసి ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి. గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నారు. మీది మీ పర్సన్ అండి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి, అండ్ డివైన్ కనెక్షన్ కూడా. జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇచ్చండి యూనివర్స్. మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారండి, మిమ్మల్ని జస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారండి. మీ లైఫ్కి జస్టిస్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా మిమ్మల్ని బాధ పెట్టించాలు, ఇంకా నేను నా పర్సన్కి జస్టిస్ ఇవ్వాల్సిందే అని అనుకుంటున్నారండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ డిసైడ్ చేసుకుంటున్నారండి మీ లైఫ్లోకి రావడానికి. ఓకే, 10 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్. 10 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇచ్చేయండి యూనివర్స్. లాస్ట్ 1 మోర్ కార్డ్. మీ పర్సన్ అయితే మీ దగ్గర నుంచి క్లారిటీ కావాలని అనుకుంటున్నారండి. మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మీ దగ్గర నుంచి తనకి క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీరు కూడా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా లేరా అని కూడా తను అడగాలి అనుకుంటున్నారు. దాని గురించి కూడా మీకు కాలర్ మెసేజ్ చేయవచ్చు. ఓకే, 10 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇచ్చిన యూనివర్స్. ఎంత కష్టం వచ్చినా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని తీరాలి. హార్డ్ వర్క్ కార్డ్. మీ కనెక్షన్ గురించి ఎంత హార్డ్ వర్క్ చేసి అయినా సరే తను మీ దగ్గరికి రావాలి. ద చారియట్ వచ్చింది చూసినారు కదా, బాటమ్ ఆఫ్ ద డెక్. ఇంత హార్డ్ వర్క్ చేసి అయినా మీ కనెక్షన్ గురించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి అని అనుకుంటున్నారండి. ఓకే, 8 hours 8 days 8 weeks లోపల మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఏ పర్సన్ రాబోతున్నారని చెప్పాను కదా, మీ పాస్ట్ పర్సనే రాబోతున్నారండి. ఓకేనా, మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ జూలై మంత్లో? మా వ్యూయర్స్ది వాళ్ళ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి యూనివర్స్ తెలియజేయగలరు? ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి, ఇవి మీ ఎనర్జీస్. ఓకేనా, మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం. మీ పర్సన్కి కానీ మీ పర్సన్ అయితే మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని అనుకుంటున్నారు. తన లైఫ్లో ఒక సైకిల్ ఎండ్ అయింది, ఒక సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఈ జూలై మంత్లో. తనకైతే ఏదో ఒక విషయంలో తను బాధపడబోతున్నారండి మీ పర్సన్. తనకి హార్ట్ బ్రేక్ కాబోతుంది. మీ పర్సన్కి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయంటే తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి, మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారు. కానీ మరి ఎందుకు హార్ట్ బ్రేక్ కాబోతుందో ఒక కార్డ్ ఇద్దామండి మీ పర్సన్కి. ఏ విషయంలో హార్ట్ బ్రేక్ కాబోతుంది? చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. మేబీ మీ కనెక్షన్ గురించే కావచ్చు. మీరు ఒప్పుకోవడం లేదండి. మీ పర్సన్ వచ్చేసరికి మీరు ఈ కనెక్షన్ నుంచి పారిపోవాలి,
ఈ పర్సన్ ఇంకా ఎప్పటికీ మారడు, మళ్ళీ అలాగే వస్తారు, అలాగే చెప్తా ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారని కావచ్చు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఇక మీరు మీ పర్సన్ని నమ్మడం లేదేమో, అందుకనే తనకు మళ్ళీ హార్ట్ బ్రేక్ అవబోతుందండి జూలై మంత్లో మీ పర్సన్కి. ఓకే, మరి మీరేం ఆలోచిస్తున్నారు? మీకు జూలై మంత్లో మిమ్మల్ని అందరు మెచ్చుకుంటారండి, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్, మీ సెకండ్ చక్ర అంట మీరు బ్యాలెన్స్లో పెట్టుకోండి. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు చెప్పాను కదా. ఎందుకంటే కొంతమంది వ్యూవర్స్కి మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చే టైంకి మీరు పారిపోవాలి ఈ కనెక్షన్ నుంచి అని అనుకుంటున్నారండి. మీ కెరీర్ మీద మీరు దృష్టి పెట్టాలి ఇప్పటికైనా అని అనుకోవచ్చు. అప్పుడే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కావచ్చు. దానివలన కూడా మీరు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. దానివల్లనే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు తనకు ఇంకా నాకు వద్దు అనే ఛాన్స్ ఉంది. దానివలన కూడా మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుందన్నమాట. అండ్ ఫ్రెండ్స్, వాయిస్ ఏమైనా లోగా వస్తుంటే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇంకా మైక్ కొనుక్కోలేదన్నమాట, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్, టేక్ కేర్ అండి.